ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తెలుగు రాష్ట్రాల రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి ముందే అకౌంట్లోకి డబ్బులు పడేటువంటి మార్గాన్ని సుగమం చేసింది. దీనికి సంబంధించిన వార్తలోకి వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల ఆర్థిక భరోసా కోసం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత డబ్బులను వారి అకౌంట్లలో వేసేందుకు అంతా సిద్ధమైపోయింది. ఇక కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతుల అకౌంట్లలో ఈ పీఎం కిసాన్ డబ్బులను జమ చేశారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ దీపావళి పండుగ నాటికి ఈ పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏటా దేశంలోని రైతులందరికీ ఏడాదికి మొత్తం 6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతలలో అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరంలో 2 విడతలలో మొత్తం 4,000 రూపాయలను రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. కాగా ఇప్పుడు మరో 2,000 రూపాయలు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ యొక్క డబ్బు దీపావళి నాటికే రైతుల అకౌంట్లలో వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలలోని రైతులు కూడా ఈ నిధుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పీఎం కిసాన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అమలవుతుంది. ఈ యొక్క పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్ని డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. అంటే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రైతులకు ఉన్నటువంటి అకౌంట్లలో ఈ మొత్తం కూడా చేరుతుంది. ఈ డబ్బును కేంద్రం రైతులకు రుణం రూపంలో కానీ, సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా ఆర్థిక సహాయం రూపంలోనే అందిస్తున్నారు. రైతులు ఈ డబ్బులను తమ వ్యవసాయ అవసరాలు, వ్యవసాయేతర ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా వాడుకోవచ్చు.